నమస్తే. తెలంగాణలో అధికారం మారి 2 ఏళ్లు గూడా కాలేదు. కానీ మంత్రుల్లో సహనం నశిస్తోందా? ప్రజా సమస్యలపై నిలదీస్తే, అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి ఎదురుదాడికి దిగుతున్నారా? మొన్నేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నిన్న మంత్రి సీతక్క. ఇలా వరుసగా మంత్రులందరూ ఒకే బాటలో పయనిస్తున్నారు. ప్రజా పాలన 100 రోజులు అని పేరు పెట్టుకున్న ప్రభుత్వంలో ప్రజల తరపున ప్రశ్నించే వారిపై చెప్పు తెగుద్ది అనే స్థాయికి భాష దిగజారిందా? అసలు ఈ అసహనం వెనుక ఉన్న భయమేంటి? కాంగ్రెస్ మంత్రులు ఎందుకు ఇంతలా బర్స్ట్ అవుతున్నారు? పూర్తి వివరాలు విశ్లేషణాత్మకంగా ఈ వీడియోలో చూద్దాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాధారణంగా చాలా నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడే నాయకుడు. కానీ ఎందుకో ఇటీవలి కాలంలో ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. తనపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి మీడియా ప్రతినిధులు నేరుగా ప్రశ్నిస్తే ఆయన సమాధానం దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు సమాధానం చెప్పలేక ప్రశ్న అడిగిన వారిపైనే ఎదురుదాడి చేయడం, లేదా అక్కడి నుంచి మౌనంగా జారుకోవడం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు పారదర్శకత అనేది చాలా ముఖ్యం. కానీ పొంగులేటి తీరు చూస్తుంటే తన చుట్టూ ఉన్న ఆరోపణలు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? అందుకే ఆ అసహనమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మంత్రి పొంగులేటి తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడి చేశారు. అసలు ఇంకా చెప్పుకోవాలి అనంటే అసహనం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి. తాను ఏ తప్పు చేయలేదని చెప్పిన మంత్రి తీరా మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా తాను చెప్పాల్సిందేంటో చెప్పేసేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. సరే, ఇంకో మంత్రి సీతక్క, ఆవిడ సైతం ఇదే తీరును ప్రవర్తించారు. ఇంకా చెప్పాలంటే పొంగులేటి కంటే మరో మెట్టు పైకెక్కేశారామె. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. మంచిదే, ఎవరు కాదనరు. అయితే ఇక్కడే అసలు రగడ మొదలైంది. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు ఈ ఫోన్లు కొనుగోలు చేశారని, ఇందులో భారీగా కమిషన్లు చేతులు మారాయని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పించారు. ఒక్కో ఫోన్ ధర మార్కెట్లో తక్కువగా ఉంటే ప్రభుత్వం మాత్రం 14,000కి కొన్నట్టుగా చూపిస్తోందని విపక్షాలు వాదించాయి. దీనిపై సీతక్క స్పందిస్తూ తాను ప్రతి పైసాకు జవాబుదారీగా ఉన్నాను. ఒక్కో ఫోన్ను కేవలం 11,650 రూపాయలకే కొనుగోలు చేశాం. దీనిపై పూర్తి పారదర్శకత ఉందని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు రావడం అనేది సహజమే. కానీ సీతక్క తనపై అవినీతి ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ఎందుకుట? సహనం కూడా కోల్పోయారు. ఇంకా చెప్పాలంటే, నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా అవినీతికి నేను పాల్పడలేదు. మేడారం జాతరలోనూ ఇలాగే నాపై బురద జల్లారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే చెప్పు తెగుద్ది అంటూ ఘాటుగానే స్పందించారు మంత్రి సీతక్క. ఓ మహిళా మంత్రి నుంచి, అది కూడా సీతక్క లాంటి నాయకురాల నుంచి ఇలాంటి భాష రావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది. మనుషులు తప్పు చేసినప్పుడే ఆవేశానికి లోనవుతారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఎద్దేవా చేస్తున్నారు. 54 కోట్ల టెండర్ను ఫోన్ల సంఖ్యతో భాగిస్తే ఒక్కో ఫోన్ ధర 14,000 వస్తుందని, ఇది చిన్నపిల్లాడైనా ఈ లెక్క చెబుతాడని సవాల్ విసురుతున్నారు క్రిషాంక్. మంత్రి సీతక్క వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు, దానికి సమాధానం చెప్పాలి కానీ చెప్పుతో కొడతామనడం ఏంటి అని మంత్రి సీతక్కను నిలదీశారాయన. గతంలో రేవంత్ రెడ్డి తనపై 1,400 ఎకరాల భూ కబ్జా ఆరోపణలు చేశారని, 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నిరూపించలేకపోయారని గండ్ర వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. అధికారంలో ఉండి దబాయింపులతో, బెదిరింపులతో తప్పులను కప్పిపుచ్చుకోలేరని హెచ్చరించారు ఆయన. సీతక్క తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గండ్ర వెంకటరమణారెడ్డి. అయితే ఇక్కడ కేవలం సీతక్క మాత్రమే కాదు, ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణల విషయంలో మీడియా మీద అసహనం వ్యక్తం చేయడం మనం చూసాం. ప్రభుత్వంపై ప్రజల నుంచి లేదా విపక్షాల నుంచి ఒత్తిడి పెరిగినప్పుడు మంత్రులు ఇలా బరస్ట్ అవుతున్నారా అనే సందేహం తప్పకుండా కలుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలిని మంత్రులు అనుసరిస్తున్నారా? రాజకీయం వేరు, అధికారిక హోదా వేరు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు వాడే పదజాలం హుందాతనంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. విమర్శలను ఆధారాలతో తిప్పికొట్టాలి కానీ పరుష పదజాలంతో కాదని సామాన్య జనం కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మనం చూస్తున్నాం, హైడ్రా కూల్చివేతలు, రుణమాఫీలో జాప్యం,
నిరుద్యోగుల ఆందోళనలు, ఇలా ప్రతి అడుగులో కూడా ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ఒత్తిడి వల్లే మంత్రులు ప్రజల వద్దకెళ్ళినప్పుడు లేదా మీడియా ముందుకొచ్చినప్పుడు సహనాన్ని కోల్పోతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేన్నైతే ప్రశ్నించారో, ఇప్పుడు అధికారంలో ఉండి అవే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చేసరికి మంత్రులకు దిక్కు తోచడం లేదు. ఏం మాట్లాడాలో తెలియటం లేదు. అందుకే ఆ పరుష పదజాలం, ఆ ఆవేశం, ఆ ఆవేశంలో నోరు జారడం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ఒక ఆభరణం లాంటిది. తప్పులు సరిదిద్దుకోవడానికి అది ఒక అవకాశం ఇచ్చినట్టే. కానీ ఇప్పుడున్న మంత్రులు విమర్శను వ్యక్తిగత దూషణగా భావిస్తున్నారు. మేమేం చేసినా చెల్లుతుంది, అడిగితే కొడతాం అనే ధోరణి ఆరోగ్యకరమైన రాజకీయాలకు మంచిది కాదు. ముఖ్యమంత్రి బాటలోనే మంత్రులు కూడా పయనిస్తూ భాషా మర్యాదలు మర్చిపోవడం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అంగన్వాడీ ఫోన్ల వ్యవహారం అనేది ఇప్పుడు ఒక పొలిటికల్ స్కామ్ వర్సెస్ పర్సనల్ ఇంటిగ్రిటీగా మారిపోయింది. ప్రభుత్వం నిజంగానే పారదర్శకంగా కొనుగోలు చేసి ఉంటే గనక ఆ డాక్యుమెంట్లను బహిరంగపరిచి ఈ వివాదానికి ముగింపు పలకవచ్చు. కానీ ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు, పరుష వ్యాఖ్యలు, ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తాయి తప్ప పరిష్కారాన్ని చూపవు కదా. అధికారం అనేది శాశ్వతం కాదు. కానీ మనం మాట్లాడే మాటలు గాని, చేసే పనులు ఎప్పటికైనా గుర్తుండిపోతాయి. మంత్రులు ఇప్పటికైనా అసహనాన్ని వీడి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంపైనే దృష్టి పెట్టాలని కోరుకుందాం.